या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి చెప్పరు రాదు కూడా నాకు. ఓకేనండి. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఈ కర్కాటక రాశి వారికి జన్మంలోనే గురువు 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అదేంటి ఈ 6 రోజులు? అసలు ఆయన ఉండవలసింది మిథునంలోనే కావని అతిచారం వల్ల ప్రవేశించారు కర్కాటకంలో. ఈ అతిచారం కూడా 6 రోజులు గడిచిన పిమ్మట ఆ అతిచారం అనేటటువంటి ఇది నుంచి తప్పించుకొని ఆయన మళ్ళీ ఆయన ఉండవలసినటువంటి మిథున రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఇక్కడ మీకు ఈ జన్మంలోనే ఉన్నట్టు 6 రోజులు కూడా కర్కాటకంలో ఈ 6 రోజులు ఉపయోగం లేదు. జన్మంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ ఏంటి జన్మంలో అనేటప్పటికీ మనకి వారి యొక్క ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ తేడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనం నిగ్రహించుకుంటాం అనుకోండి, నిగ్రహించుకొచ్చినపాటి కాబట్టి ఇది పెద్ద అందులోనూ శుభగ్రహమైన గురువు కాబట్టి లగ్నంలో ఉన్నారు కాబట్టి ఇది నిజానికి చెప్పాలంటే జాతకరీత్యా తీసుకుంటే జన్మంలో కనుక గురువు ఉన్నట్టయితే 1,00,000 పాపాల పరిష్కారం చెప్తారు. ఇక్కడ గోచార రీత్యా మాత్రం ఒక్క పాపాన్ని కూడా పరిష్కరించడు ఆయన. మనకి ఏ విధంగానూ ఉపయోగపడరు జన్మంలో ఉన్నప్పుడు. ఇకపోతే మిగతా రోజులు ఏమయ్యాయి ఈ 6 రోజులు పోతే అన్నట్టయితే ఆయన ఉండవలసినటువంటి స్థలం అయినటువంటి మిథునంలోకి ప్రవేశించారని చెప్పాం కదా. అతిచారం నుంచి విడిపించుకొని మళ్ళీ మిథునంలో ప్రవేశించారు. అక్కడ ఆ 25 రోజులు ఉన్నారు. అక్కడైతే ఇక్కడ కూడా ఏమి శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలను ఏ స్థానంలో అయితే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు అయినటువంటి డబ్బులు దేనికంటే ఒక మంచి కార్యానికి, శుభ కార్యాలకు, శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి కార్యాలకు, ఒక దేవుడి గుడికి డొనేషన్ ఇవ్వటము, లేకపోతే పిల్లల చదువు కోసం ఉన్నత విద్య కోసం ఖర్చు పెట్టడము, లేకపోతే దేనికో మొత్తం మీద మంచి ఖర్చు అయితే ఆగదు, ఖర్చు అయితే అవుతుంది. అది మంచి పని కోసం ఖర్చు పెట్టినట్టుగా మనం భావించడం కాదు, మంచి పనికే ఖర్చు పెడతారు. ఇది గురువు ఇచ్చేటటువంటి ఫలితం మీ కర్కాటక రాశి వారికి. ఇక ద్వితీయ స్థానంలో కేతువు కుటుంబంలో ఇబ్బంది పెడతారు, ధనానికి ఇబ్బంది పెడతాడు, మాటకి ఇబ్బంది పెడతాడు. అట్లాగే ఆహ్లాదంగా ఎవరు ఉండరండి కుటుంబంలో. ఈ కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నంతకాలం కూడా ఈ విధమైన ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాడు. ఇకపోతే చతుర్థ పంచమ షష్టమ 3 స్థానాల్లో బుధగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. ఈ బుధగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఇక్కడ శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ఈయన. ఇకపోతే పంచమ స్థానంలో ఇక్కడ 18 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 24వ తారీఖు వరకు 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కర్కాటక రాశి వారికి బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 4, 5, 6 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. 4, 5 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు 4వ స్థానంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అది యోగ కారకమే 4వ స్థానంలో. కాబట్టి తల్లిగారి విషయంలోనూ, విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనాల విషయాల్లోనూ కూడా మనకి మన స్వభావం విషయంలో కూడా చాలా చక్కటి ప్రభావాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు ఈ 4వ స్థానంలో సంచారం చేసేటటువంటి 6 రోజులు. తదుపరి 24 రోజుల పాటు మనకి
ఇక్కడ బుధుడు సంచారం చేస్తూ ఉన్నారు 5వ స్థానంలో. ఈ 5వ స్థానంలో చేసేటటువంటి 25 రోజులు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలరు. తదుపరి 6వ స్థానంలో ఒకే ఒక్క రోజు ఉన్నారు. ఆ ఒకే ఒక్క రోజు ఉంటారు. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఈ 4వ స్థానంలో సంచరించేటటువంటి 6 రోజులు, ఒక్కరోజు సంచరించేటటువంటిది 6వ స్థానంలో, అక్కడ కూడా ఒక రోజు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. మొత్తం మీద నెలలో మీకు 7 రోజులు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు బుధ భగవానుడు. మిగతా ఎక్కువ రోజులు 24 రోజుల పాటు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి బుధుడిని ఒక పాక్షికం అని చెప్పడం కూడా కాదు, పక్షం అంటే పాక్షికంగా చెప్పచ్చు, తప్పేమి లేదు. దానికి కూడా ఒక 7 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఓకే, ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6 స్థానాలలో 15 రోజులు 16 రోజుల పాటు 5వ స్థానంలోను, తదుపరి 15 రోజుల పాటు 6వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 5వ స్థానంలో సంచారం చేసేటటువంటి 16 రోజులు, మొదటి 16 రోజులు మీకు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఏ విధంగా అంటే మీ సంతానం, ముఖ్యంగా సంతానం విషయంలో మనం పౌరపుణ్యం కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. తద్వారా కొంచెం ఈ సంతానం చెప్పిన మాట వినకపోవటము, చదవకపోవటము, ఆటల్లో ఎక్కువ శ్రద్ధ చూపించుకోవటం, గాయాలు చేసుకోవటం, చెడు స్నేహాలు చేయటము, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి మనకి 5వ స్థానంలో సంచరించేటటువంటి 16వ తారీఖు వరకు. తదుపరి 6వ స్థానంలో సంచారం చేసేటువంటి రోజుల్లో రవి భగవానుడు చాలా చక్కటి ఫలితాలు, ఇప్పుడు మనకు 5వ స్థానంలో ఏ విధమైనటువంటి చెట్టు ఫలితాలు ఇస్తూ ఉన్నారో దానికి తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతారు, లేదా మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అప్పు దొరుకుతుంది, దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆ దొరికినటువంటి రుణాన్ని దేనికోసమైతే మంచి పని కోసం అయితే చేశారో ఆ రుణాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఆ పని పూర్తి చేయగలుగుతారు విజయవంతంగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో సంచరించే 15 రోజుల్లో సూర్య భగవానుడు ఇస్తున్నాడు. ఇక కుజుని యొక్క సంచారం 5వ స్థానంలో 7 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 24 రోజులు మాత్రం మరలా 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి 24 రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు ఈ కుజ భగవానుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ ఆయన కూడా మీకు ఆరోగ్యం బాగుండే విధంగా, అప్పులు పుట్టే విధంగా, అప్పు ఉంటే తీర్చేసే విధంగా, ఒకవేళ మంచి పని కోసం మీరు చేసే అప్పుని దొరికితే దాన్ని చాలా సద్వినియోగం చేసేటటువంటి పరిస్థితులన్నీ కుజ భగవానుడు సేమ్ రవి ఎట్లాంటి పరిపాలిస్తూ ఉన్నారో ఈ 5, 6 స్థానాలలో అట్లాగే కుజుడు కూడా అవే ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఇక శుక్రగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 5వ స్థానంలో ఒక 20 రోజులు, 6వ స్థానంలో 11 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి 5వ స్థానంలో సంచారం చేసేటటువంటి 20 రోజులు మాత్రం మీ సంతానానికి చాలా సహాయకారిగా ఉంటాడు. చదువు విద్యా విషయంలో బాగా చదవటము, మనం ఏ విధంగా ఉండాలని మన పిల్లవాడు బాగా చదవాలని అనుకుంటామో ఆ రేంజ్లోనే అదే స్థాయిలో ఆ పిల్లవాడు చాలా చక్కగా చదువు మీద దృష్టి పెట్టగలగటము, ఇట్లాంటివన్నీ మంచి క్వాలిఫికేషన్స్తో ఉంటాడు. తదుపరి ఒక 11 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తాడు. 6వ స్థానంలో ఉన్న రోజుల్లో కొద్దిగా అనారోగ్యం చేయటము, ఇట్లాంటి ఖర్చులు, కొంచెం అనారోగ్యం ద్వారా కొంత ఖర్చులు పెట్టడము, స్కూల్కి వెళ్ళలేకపోవటము, ఆ జ్వరంతో మరి మనం మాత్రం ఏం పంపిస్తామండి. ఆ విధంగా ఇంటి దగ్గర కూర్చోవటం వల్ల కొంచెం విద్యకి ఆటంకం కలగటం లాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉండే 11 రోజుల్లో శుక్రగ్రహం యొక్క సంచారం 6వ స్థానం వల్ల. ఇకపోతే 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం, అది 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటటువంటిది పెద్ద దుఃఖం. అంటే మనం ఆప్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరిదైనా పెద్ద వారికి ఏదో యాక్సిడెంట్ అయిందనో, మరణ వార్త వినటమో, ఇట్లాంటివి ఏదో ఒక పెద్ద దుఃఖాన్ని కలిగించేటటువంటి, మనసుకి బాధ కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందికి భార్య వియోగం కూడా కలగవచ్చు, చనిపోవచ్చు, ఈ విధంగా లేదా విడిపోవచ్చు, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడిన కలహము, కొన్ని చోట్ల అపకీర్తి, అవమానాలు, ఇట్లాంటివన్నీ 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం కూడా జరుగుతోందండి. ఈ భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే ఆయన శుభ ఫలితాలు ఎవరు, తండ్రి గారి విషయంలో కొంచెం చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాన ధర్మాలు, గుళ్ళు, వాహనాలు నడిపేటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మనం డ్రైవింగ్ చేయటం,
చాలా అలర్ట్గా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇటువంటివన్నీ కూడా మనం చేయవలసి ఉంటుంది ఈ శని భగవానుడు భాగ్యస్థాన సంచారం వల్ల. ఇకపోతే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఈ కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలి. మొత్తంగా మనం చెప్పుకోవాలంటే బుధుడు మాత్రం ఒక 7 రోజులు అనుకూలంగా ఉన్నాడు, మిగతా రోజులు అనుకూలంగా లేడు. అలాగే రవి 6 రోజులు మాత్రం 16 రోజులు అంటే పాశ్చికంగా సకాల సగం ఖచ్చితంగా 16 రోజుల పాటు అనుకూలం, 15 రోజుల పాటు ప్రతికూలంగా ఉన్నారు. అలాగే కుజుడు తీసుకున్నట్టయితే కుజుడు మనకి 6వ స్థానంలో ఉన్నటువంటి 24 రోజులు మాత్రం మనకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తూ ఉన్నారు చాలా చక్కగా. అది మనం చెప్పుకోవాలంటే పాక్షికంగా అంటే పాక్షికమని చెప్పుకోవాలి, కానీ ఎక్కువ రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే మనకి శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి 6వ స్థానంలో అక్కడ 11 రోజులు మాత్రం అనుకూలం లేదు, కానీ ఎక్కువగా మనకి 20 రోజులు మాత్రం మనకి పంచమ స్థానంలో ఉండి మన పిల్లల విషయంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలు అంటే మొత్తంగా మనం ఈ కర్కాటక రాశి వారు చెప్పాలంటే రవి పాక్షికంగా ఉన్నారు, కుజుడు 24 రోజులు కొంచెం అనుకూలంగా ఉన్నారు, అలాగే శుక్రుడు 20 రోజులు అనుకూలంగా ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి బుధుడు ఒక 7 రోజులు అనుకూలంగా ఉన్నారు. మొత్తంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో మనకి ఒక్క గ్రహము కూడా అనుకూలమైనటువంటి నెల రోజులు అనుకూలమైనటువంటి ఒక గ్రహం లేదు. ఒక 4 గ్రహాలు పాక్షికంగా మనకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తగినంత జాగ్రత్త తీసుకోవాలి. ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మర్చిపోకుండా నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకోండి. ఇది ఎక్కువ గ్రహాలు బాగలేవు కదా అని చెప్పి మీరేం కంగారు పడకండి. ఇది కేవలము గోచార ఫలితమే. మీరు గోచార ఫలితాలు బాగలేకపోయినా మన వ్యక్తిగత జాతకంలో నడిచేటటువంటి మహర్దశ అంతర్దశలు బాగున్నట్టయితే వీటి ప్రభావం మరింత తగ్గుతుంది. ఒకవేళ బాగుంటే ఇది మరి కొంత సపోర్ట్ చేస్తుంది. అది బాగలేక ఇది బాగలేకపోతే మాత్రం కొంచెం ఒక ఆవగింజపాటి ఎక్కువ అయ్యేటటువంటి దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. అర్థమైంది కదండి. తీసేయడానికి అయితే పూర్తిగా తీసేయడానికి లేదు. ఖచ్చితంగా గోచార ఫలితాలు తెలుసుకోవాల్సిందే. దీనికంటే కూడా అనేక రెట్లు ఎక్కువగా మనం వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. నిష్ణాతులైన వారి చేతుంటే రాయించుకోండి, లేదంటే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది, సంప్రదించవచ్చు. శుభం.